ఎన్ని వైద్యాలు వచ్చినా, ఎంతమంది డాక్టర్లు వచ్చినా, ఎంతమంది హెల్త్ గురించి మాట్లాడే వాళ్ళు వచ్చినా, ఎంతమంది మహానుభావులు వచ్చినా, మనం మారకపోతే ఎవరూ బాగు చేయలేం. మన తర్వాత ఇంకా హీన స్థితికి వెళ్ళిపోద్ది. మార్పు అనేది మనతో మొదలవ్వాలండి. పొద్దున భోజనం చేసామనుకోండి, ఇంట్లో అసలు ఎవరి మాట వినక్కర్లేదు, ఏం పట్టించుకోక్కర్లేదు, ఏది పాటించక్కర్లేదు. మన వంట మన ఇంట్లో పొద్దున్న తింటే చాలు. మనం ఇంతకుముందు కూరగాయలు కొనుక్కునే వాళ్ళం, సంతకెళ్ళు బజార్కి వెళ్ళి ఇంటికోసం కొనేవాళ్ళం. ఇక మనం ఎప్పుడైతే స్విగ్గీలు వచ్చాయో కూరగాయలు కొనడం మానేసాం కదా, డైరెక్ట్ కూరలే కొనేసుకుంటున్నాం. ఇంకెందుకు ఎగవాలా? మనం చాలా విహారయాత్రలకు వెళ్తుంటాం. చాలా వీకెండ్లో సినిమాకో, షికారుకో, లేదా ఏ పార్కో, లేదా ఏదో విజిటింగ్ ప్లేస్లకు వెళ్తాం కదండి, విహారయాత్రలకు, ఏ బీచ్కో వెళ్తుంటాం. ప్రతి వారం సండే ఎప్పుడొద్దా అని చూస్తుంటాం. పాపం ఒక్కరోజు వచ్చిన సేపు ఉండదు, వారం రోజులు వెయిట్ చేస్తాం దానికోసం. ఆ రోజు ఎందుకు అయిపోయిందో తెలియదు మనకి. మళ్ళీ సోమవారం పొద్దున్నే అమ్మా జీవితం ఏంట్రా అనుకుంటాం. అవునండి. నెలలో ఒకసారైనా మన ఫ్యామిలీతో ఒక విహారయాత్రకు వెళ్ళొచ్చు. వెళ్ళడం వల్ల పుణ్యం పురుషార్థం కలిసి వచ్చినట్టు మనకు ఆనందం, ఆరోగ్యం రెండు కలిసి వస్తాయి. ఆ టెక్నిక్ ఏంటంటే, మీకు ఇప్పుడు శ్రీశైలం అటు అడవుల్లో గిరిజన గ్రామాలు ఉంటాయి, సంతలు జరుగుతుంటాయి, ట్రైబల్ సంతలు. మీకు ఎంతో దూరం ఉండదు. సండే పూట సరదాగా విహారయాత్రకు వెళ్ళారనుకోండి, సంతకి వెళ్ళారనుకోండి, సరదాగా ఒక ఎంజాయ్మెంట్ అయిపోద్ది. శుభ్రంగా ఇలాంటి కూరలు దొరుకుతాయి, ఏ సీజన్లో ఆ సీజన్లో. అవి తెచ్చుకున్నాం అనుకోండి, వారం పాటు హాయిగా వండి తినచ్చు. సో మనం వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. సో వాళ్ళకి ఎప్పుడైతే డబ్బులు వస్తున్నాయో ఇంకా కాస్త పెంచడానికి ప్రయత్నం చేస్తారో, వాళ్ళ పిల్లలు కూడా పండిస్తారు, మన తర్వాత పిల్లలు కూడా అందుతాయి. సో ఆ ప్రయత్నం చేస్తే మంచిదని నా ఉద్దేశం, అంతగానే కాదు. కానీ అంటే అలా చిన్న చిన్న మార్పులతో మనం ఎంతో సాధించవచ్చు. ఇలాంటి వీటితో ఒక 300 వంటలు ఉండొచ్చు నా ముందున్న వాటితో. వీటి పేర్లు కూడా చాలామంది తెలియదు, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఏమండి, ఇదేంటి చెప్పండి అమ్మా? పెండలం, కూర పెండలం. మరి ఇదేంటండి? కర్రపెండలం. మేడం గారు బాగా తెలుసు. ఇది కూర పెండలం, ఇది కర్రపెండలం, ఇది కంద. ఈ కంద వాళ్ళ దగ్గర ఉన్న కందలో మేము మోయడానికి ఈజీగా ఉంటుందని చిన్నదని ఎరదని చిన్నది ఏరితే అందులో చిన్నది అనమాట. ఇది ఆ కంద దుంపల్లో చిన్న దుంప ఇది. ఇది వెలక్కాయ. మీ ఇంట్లో ఎవరండి ఇప్పుడు వెలక్కాయ పచ్చడి చేసేది? ఎంతమంది ఉన్నారు ఇక్కడ వెలక్కాయ పచ్చడి చేసిన వాళ్ళు? 1, 2, 3. కొంచెం వీళ్ళందరూ ట్రెడిషన్ దగ్గరగానే ఉన్నారు. అమ్మమ్మ ఫాలో అవుతున్నారు. ఏంటి 5% ఉన్నారు. వెలక్కాయ పచ్చడి ఎందుకు తింటామండి తెలుసా? టేస్ట్ బాగుంటుంది, అదొకటి తెలుసు మనకి. బెల్లం వేసి చేస్తాం. పచ్చిది అయితే రోటి పచ్చడి చేస్తాం, మంచి టేస్టీగా ఉంటుంది, అంతే తెలుసు మనకి. మన పూర్వీకులకి ఏం తెలుసు కదండి, అంటే ఈ సీజన్లో వెలక్కాయలు వస్తాయి, పచ్చిగా ఉన్నప్పుడు ఎలా చేయాలి, పండు అయ్యాక ఎలా చేయాలని వాళ్ళు ఎందుకు చేశారు అలాగా? వెలక్కాయ పచ్చడి బెల్లం వేసి చేస్తే ఆ పచ్చడి మజ్జిగనంలో తింటే గుండె జబ్బులు రావు, లివర్ ప్రాబ్లమ్స్ రావు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు. ఇంకంతకన్నా ఏం కావాలి మనకి? ఈ విషయం మనకు తెలుసా? తెలియదు. పూర్వం అందరిలో వెలక్కాయ పచ్చడి ఉండేది సీజన్లో. ఒకరోజు కనీసం జన్మానికో శివరాత్రిని ఒక సంవత్సరానికి ఒకసారి తినేవాళ్ళం. ఇప్పుడు వెలక్కాయ మర్చిపోయాం మనం. దబ్బకాయ, నిమ్మ, నారింజ. ఆరెంజ్ వచ్చాక నారింజ మర్చిపోయాం మనం. ఆరెంజ్లు వచ్చాక ఆరెంజ్లు మనవి కాదు, నారింజ మంది. నారింజకాయ పిల్లలు పెట్టేవాళ్ళం, మజ్జిగ కట్ చేసి ఉప్పు కారం వేసి పొల్లు ఇచ్చేవాళ్ళం. పిల్లలు కొట్టుకొని తాగుతూ ఉంటారు. అలా తిన్నవాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటే వాళ్ళెవరికి క్యాన్సర్ రాదు, మీరు భయపడక్కర్లా. చిన్నప్పుడు తిన్నారనుకోండి ఖచ్చితంగా క్యాన్సర్ రాదు, మీరు భయపడక్కర్లా. మీరేమో చెకప్లకి ఏమి వెళ్ళకండి, బాడీ చెకప్లకి వచ్చేస్తామో అడ్వాన్స్ టెస్ట్లకి వెళ్ళకండి, వెళ్తే దొరికేస్తారు. అంత ఇమ్యూనిటీ అనమాట నారింజకాయ. సరే దబ్బకాయ కదా, ఇప్పుడు దబ్బకాయ అయితే ఏం చేస్తామండి? పచ్చడి చేస్తాం, పులిహార చేస్తాం. చింతపండు బదులు పులిహార చేస్తాం ఈ రసంతో. ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? చేయట్లేదు. నిమ్మ పేసి నీళ్ళలో వేసి చింతపండు కూడా వేయకుండా
నిమ్మప్పు నీళ్ళలో కలిపి పులిహోర చేస్తున్నాం, అవునండి, సిట్రిక్ యాసిడ్ వేసి. అంత ఈజీ అయిపోయాం మనం. సరే, మన దబ్బకాయతో మహా అయితే నిలవ పచ్చడి పెడతాం, పులిహోర చేస్తాం, ఏదో షర్బత్తు చేస్తారు కొంతమంది, ఆ 3 తెలుసు మనకి. ఇదే దబ్బకాయతో వాళ్ళు 15 రకాల వంటలు వండుతారు. ఇదే దబ్బకాయతో. ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇవన్నీ మేము నేర్పుతాం మీకు. ఇవన్నీ నాకు వచ్చు, నేను నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. ఇది కరపెండలో ఉండి, ఈ కింద కందికాయలండి. కందికాయల సీజన్లో కందికాయలు ఉడకబెట్టి తిన్నాం, ఉప్పేసి ఉడకబెట్టి తిన్నాం. కరపెండలం కాల్చుకు తిన్నాం, కూర వండి తిన్నాం, రకరకాల కూర వండి తిన్నాం, కందకూర తిన్నాం. ఈ కందకూర తింటే పైల్స్ రాదు. పైల్స్ ఉన్నప్పుడు కందకూర తింటే ఫ్రీ మోషన్ అయిపోద్ది, నొప్పి ఉండదు, మోషన్ ఫ్రీ అయిపోద్ది. తెలుసా మీకు? భయపడిపోతాం కంద తింటే ఏమో అయిపోద్దామని. ఇది అడవి ఆనపకాయ. ఇంకోటి ఇలా ఉండి పొడుగ్గా ఉంటుంది, అది కూడా అడవి ఆనపకాయ, దేశవాళీ. సన్నగా పొడుగ్గా ఉన్నాయని హైబ్రిడ్ కాయలు. ఈ కాయ కొన్ని 2 వారాలు అయింది, నేను ఇలాగే ఉంది. అదే మన బజార్లో కొంటే 4వ రోజుకి ఇలా ఒళ్ళిపోయి బుడిచిపోద్ది. మనం కొనేటప్పుడు కలకలాడతాయి, కొన్న తర్వాత ఏలబడిపోతాయి. అవి తింటే మనం ఏలబడిపోతాం. ఇవి తింటే భోజనం పళ్ళెం అండి, కంచుపళ్ళెం, భోజనం పళ్ళెం, పూర్వం భోజనం పళ్ళెం. ఇవన్నీ తేగలు. వీళ్ళు వండే వంటల్లో ఎంత సైన్స్ ఉంటుందో ఈ దుంపతో చెప్తాను మీకు. ఈ దుంప తెలుసా? సారదుంప అంటారు వాళ్ళు. ఇది ఇలా ఉడకబెట్టేస్తే అన్నం చిమిడిపోతే ఎలా ఉంటుంది, అలా అయిపోద్ది. ఆ ఉట్టి తినేసి 6 నెలలు ఉండగలరు. కూర పచ్చడి గిచ్చడి జయం లేకుండా ఉట్టి దుంప వండుకుని తినేసి 6-5 నెలలు అడవిలో ఉండిపోగలరు మంచి హెల్తీగా. అయితే ఈ దుంప తత్వం ఏంటంటే, లావుగా ఉన్న వాళ్ళు తిన్నారనుకోండి, అలా చెప్పేటప్పటికి ఇక దుంపలని లేకపోయి నాకు ఒక బస్తా తెచ్చాను నేను. అవి 2-3 మిగిలినవి. లావుగా ఉన్న వాళ్ళు తింటే సన్నగా అయిపోతారు. మరి సన్నగా వాళ్ళు తింటే ఏమవుతుంది? సన్నగా ఉన్న వాళ్ళు తింటే సన్నగా అయిపోతారు అనుకుంటాం, కానీ సన్నగా ఉన్న వాళ్ళు తింటే లావు అవుతారు. అంటే ఏంటిది? ఇది మెడిసినా? ఇది ఏమైనా ఫ్యాట్ బర్నరా? కాదు. ఇది శరీర తత్వాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, అంటే మూలాల్లోకి వెళ్ళి పనిచేస్తుంది. మీకు ఒబెసిటీ ఏ కారణం చేత వచ్చినా అది సెట్ చేసి ఒబెసిటీ తగ్గిస్తుంది. అలాగే సన్నగా ఉన్నారు, ఏ కారణం చేత సన్నగా ఉన్నా ఇది మళ్ళీ లావు చేస్తుంది. ఏంటంటే త్రిదోషాలని బ్యాలెన్స్ చేస్తుంది అని అర్థం. ఇది ఇప్పటికే వాళ్ళు తింటున్నారు. అలాగని ఇదేం పండించుకోరండి, ఇదేం పంటలేరు, అడవిలో పెరుగుతాయి. ఈ చెట్లని కాపాడుతారు వాళ్ళు. ఈ చెట్టు దగ్గర ఈ సంవత్సరం 10 దుంపలు తీసుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో చెట్టు తీసుకుంటారు. ఆ చెట్టుని అలా ఉంచుతారు, మళ్ళీ కొత్త దుంపలు వస్తాయి, మళ్ళీ ఆ పక్క తీస్తారు. అలాగా 4 సంవత్సరాలు 4 పక్కల తీసుకుంటారు. చెట్టు పాడు చేయరు, అడవిలో సహజంగా పెరుగుతాయి. ఇలా సహజంగా దొరికే వాళ్ళ దగ్గర ఒక 600 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీ శ్రీశైలం అడవిలో కూడా ఉన్నాయి. సో ఇప్పటికీ వాళ్ళకు కూడా మర్చిపోయారు. వాళ్ళకి 200 100 తెలుసు, మిగతా తెలియదు వాళ్ళకు కూడా. ఇవన్నీ అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది దుంపది. ఇలా ప్రతి వంటకం వాళ్ళకి ఆరోగ్యాన్ని కాపాడుతామనండి, నిర్దోషాలని బ్యాలెన్స్ చేస్తామంట. అందుకే వాళ్ళకి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఏమీ లేవు.